నిశ్శబ్ద అరణ్యం మైనస్ మాయమైన పిల్లల రహస్యం. ఆ సాయంత్రం శాంతిపురం గ్రామంలో ఆటలు ఆగిపోయాయి. స్మరణ్ అనే 8ఏళ్ల బాలుడు బంతితో ఆడుకుంటూ ఒక్కసారిగా గాలిలోనే ఆగిపోయాడు. అతని కళ్ళు రెప్పవేయడం లేదు, పెదవులు కదలడం లేదు. ఒక అందమైన బొమ్మలా అతను నిశ్చలంగా మారిపోయాడు. ఆ ఊరిలో 10ఏళ్లలోపు పిల్లలందరికీ ఇదే వింత స్థితి సోకుతోంది. గ్రామస్థులు భయంతో వణికిపోయాడు. ఆ రాత్రి ఊరి పెద్దల ఆజ్ఞ మేరకు 2 వ్యక్తులు స్మరణ్ను ఎత్తుకుని అడవివైపు నడిచారు. ఆ అడవిలోని నల్లకోన అనే ప్రాంతం నిషిద్ధమైనది. అక్కడికి వెళ్లినవారు ఎవరూ తిరిగి రారని ప్రతీతి. గ్రామస్థులు ఆ వింత స్థితిలో ఉన్న పిల్లలను అక్కడ వదిలిరావడం ఒక ఆచారంగా మార్చుకున్నారు. ఇది దైవ నిర్ణయం అని వారు తమలో తాము సర్ది చెప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం నల్లకోనలో వదిలిపెట్టిన పిల్లల శరీరాలు అదృశ్యమయ్యాయి. అక్కడి నేలపై ఎటువంటి అడుగుజాడలు లేవు. కేవలం ఒక వింతైన నీలిరంగు పొడి మాత్రమే మిగిలి ఉంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి పట్టణం నుండి డిటెక్టివ్ అన్వేష గ్రామానికి చేరుకుంది. ఆమె చూపుల్లో పదును, మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అన్వేష ఊరిని పరిశీలిస్తుండగా చేతన అనే చిన్న అమ్మాయి ఆమె దగ్గరకు వచ్చింది. చేతన భయంతో వణుకుతూ, వారు చనిపోలేదు, వారిని ఎవరో దొంగిలిస్తున్నారు అని గుసగుసలాడింది. ఆమె కళ్ళలో ఏదో పెద్ద రహస్యం దాగి ఉన్నట్లు అన్వేషకు అనిపించింది. చేతన తన చేతిలో ఉన్న ఒక పాత గడియారపు ముల్లును అన్వేషకు చూపించింది. అన్వేష గ్రామంలోని మరో నిశ్చలమైన బాలిక మీరాను పరిశీలించింది. మీరా మెడ వెనుక ఒక చిన్న నీలిరంగు చుక్క ఉండటాన్ని ఆమె గమనించింది. అది ఏదో ఇంజెక్షన్ గుర్తులా ఉంది. ఇది శాపం కాదు, ఇది ఒక కుట్ర అని అన్వేష నిర్ధారించుకుంది. ఆ రాత్రి నల్లకోనలో ఏం జరుగుతుందో చూడాలని ఆమె నిశ్చయించుకుంది. అర్ధరాత్రివేళ అన్వేష అడవిలోకి వెళ్తున్న ఒక గ్రామస్థుడిని వెంబడించింది. అతను ఒక బరువును మోస్తూ చీకటి దారిలో వేగంగా వెళుతున్నాడు. అన్వేష చెట్ల చాటున దాక్కుంటూ శబ్దం చేయకుండా అతని అడుగుజాడలను అనుసరించింది. అడవిలో ఎక్కడో ఒక యంత్రం నడుస్తున్నట్లు వింతైన శబ్దం వినిపిస్తోంది. నల్లకోన మధ్యలో ఒక పాత, పాడుబడిన గడియారపు కోట ఉంది. ఆ గ్రామస్థుడు అక్కడికి వెళ్లి మాయమయ్యాడు. అన్వేష ఆ ప్రాంతాన్ని వెతుకుతుండగా నేలపై ఒక ఇనుప తలుపు, ట్రాప్ డోర్ కనిపించింది. దానిని తెరవగానే లోపలి నుండి నీలిరంగు కాంతి బయటకు వచ్చింది. ధైర్యం చేసి ఆమె లోపలికి అడుగుపెట్టింది. భూగర్భంలో ఒక రహస్య ప్రయోగశాల ఉంది. అక్కడ గాజుగదులలో పిల్లలందరూ ఉంచబడ్డారు. వారు ఇంకా ఆ వింత నిద్రలోనే ఉన్నారు. స్మరణ్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ పిల్లల మెదడులోని శక్తిని ఉపయోగించి ఒక భారీ యంత్రాన్ని నడపడం అన్వేష గమనించింది. ఆ యంత్రం కాలగమనాన్ని నియంత్రించడానికి తయారు చేయబడింది. హఠాత్తుగా వెనుక నుండి మార్తాండా అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతను ఆ ఊరి పాత గడియారాల తయారీదారుడు. కాలం ఎవరికోసం ఆగదు, కాని నేను దానిని ఆపగలను. ఈ పిల్లల శక్తి నాకు అమరత్వాన్ని ఇస్తుంది అని అతను పిచ్చిగా నవ్వాడు. అతని చేతిలో ఒక వింతైన రిమోటుంది. అన్వేష అతనికి ఎదురుగా నిలబడింది. అన్వేష తన తెలివితేటలతో మార్తాండను అడ్డుకుంది. ఆమె యంత్రంలోని ప్రధాన వైరును తెంచేయడంతో ఆ నీలిరంగు కాంతి ఆగిపోయింది. పిల్లలందరూ ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొన్నారు. స్మరణ్ కళ్ళు తెరిచి అన్వేషను చూశాడు. గ్రామంలోని భయం తొలగిపోయింది. రహస్యం వీడిపోయింది. నిశ్శబ్ద అరణ్యం మళ్లీ పిల్లల నవ్వులతో నిండిపోయింది.